ఇక్కడ దర్శనమిస్తున్న ఆ తల్లి దేవాలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా మనకు దర్శనమిస్తుంది. ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి గోపురం వృక్షం కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఆలయం వెనక ప్రాంగణంలో మరి బోనాలు పెట్టుకోవడానికి ఇక్కడ పొంగళ్ళు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ తల్లి అనుగ్రహంతో ఇక్కడ సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అనడంలో ఇటువంటి అతిశక్తులు. గంగానమ్మ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు చెప్పనటివి కాదు. ఎవరైతే భక్తిపూర్వకంగా గంగానమ్మ తల్లి ఆ తల్లిని కొలుస్తారో ఆవిడ సర్వ ఈప్సితాలు కోరికలు కూడా నెరవేరుస్తున్నటువంటి రీతి ఈ తల్లి యొక్క ప్రాంగణంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి వటవృక్షరాజం చాలా కొన్ని వేల సంవత్సరాల నాటిది ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. ఈ వటవృక్షం దగ్గర ఎవరైతే 3 నిద్రలు చేస్తారో వారికి సమస్త కోరికలు కూడా తీరుస్తాయి అనడంలో సందేహం లేదు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వేప చెట్టు కూడా చాలా ప్రాశస్త్యమైనది. దేవాలయం యొక్క ముఖద్వారం మనం ఇక్కడ దర్శనమించుకోవచ్చు. ఆ తల్లి విశాలమైన నేత్రాలతో సర్వాంగ సుందర భూషణురాలై ఆ తల్లి మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. గంగానమ్మ తల్లి యొక్క మహిమ అంతా ఇంత కాదు. దాదాపు పల్నాడు జిల్లా కాకుండా దూర ప్రాంతాలు ఇతర జిల్లాలో రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ విచ్చేసి ఆ తల్లి అనుగ్రహం పొందుతూ ఉంటారు. గంగమ్మ తల్లి అనుగ్రహం పొందితే సమస్తం మనకి లభించినట్టు. ఆ తల్లి కృప కటాక్ష వీక్షణాలు అనంతం అద్భుతం. ఇక్కడ మనకి అమ్మవారి యొక్క మూల విగ్రహం మనకి ఇక్కడ దర్శించుకోవచ్చు. తల్లి అనుగ్రహం ఉంటే సమస్తం మనకి ఇక్కడ లభిస్తాయి. తల్లి దయతో మనకి సమస్తం మనకి దర్శించుకోవచ్చు. గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహంతో సమస్తము లోకోత్తరం మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. తల్లి ఆలయ ప్రాంగణం మనకి ఇక్కడ సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం ఉన్నటువంటి నందీశ్వరుడు ఇతర విగ్రహాలు కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక విగ్రహాలు మనకి ఇక్కడ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి చెట్టు, తర్వాత రాయి చెట్టు, ఇతర వృక్షాలు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. గంగ తల్లి ఆలయంలో ఉన్నటువంటి నాగేంద్రుడు, ఇక్కడ పోతురాజును కూడా మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా శివయ్యను కూడా మనం దర్శించుకోవచ్చు. గోశాల, ఇతర విఘ్నేశ్వరుడు